Hello, Kushik James. How are you all? మనము alkyl condensation series చూస్తున్నాము. ఈ నెంబర్ రియాక్షన్ సంబంధించిన డిఫరెంట్ అప్లికేషన్స్ అండ్ వాటి రియాక్టెంట్స్ ని ఎలా రియాక్ట్ అవుతాయి, మెకానిజం ఎలా ఉంటుంది, ప్రోడక్ట్ ఎలా ఫామ్ అవుతుంది అనేది ఇంతకుముందు 4 వీడియోస్ లో చూసాము. ఈ రోజు ఒక స్పెషల్ కైండ్ ఆఫ్ ఆల్డాల్ రియాక్షన్ అన్నమాట. అంటే దీన్ని మనం ఇంట్రా మాలిక్యులర్ ఆల్డాల్ కండెన్సేషన్ అంటాం. అంటే ఒకటే మాలిక్యూల్ లో మనకి ఆల్డాల్ కండెన్సేషన్ అనేది జరుగుతుంది అన్నమాట. ఎలా జరుగుతుంది ఏంటి అనేది ఒక ఎగ్జాంపుల్ ద్వారా అండ్ మెకానిజం స్టెప్ బై స్టెప్ ఎలా జరుగుతుంది అనేది కూడా ఈ రోజు వీడియోలో మనం నేర్చుకుందాం. కమ్ ఆన్, లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. సో ఫస్ట్ నేను ఒక ఆల్డాల్ కండెన్సేషన్ జరగాలి అంటే మెయిన్ ఇంట్రా మాలిక్యులర్ ఆల్డాల్ కండెన్సేషన్ జరగాలి అంటే మెయిన్ గా మనకి ఏముండాలి అంటే రెండు కార్బొనైల్ కాంపౌండ్స్, రెండు కార్బొనైల్ గ్రూప్స్ ఒకటే మాలిక్యూల్ లో ఉండాలి. సో ఏమేమి ఉండొచ్చు? రెండు కార్బొనైల్స్, రెండు ఆల్డిహైడ్స్ అయి ఉండొచ్చు. అంటే రెండు టెర్మినల్లో ఉన్న కార్బన్స్ కూడా కార్బొనైల్ కాంపౌండ్స్ అయి ఉండొచ్చు. ఒక ఆల్డిహైడ్ ఒక కీటోన్ అయి ఉండొచ్చు, ఆర్ 2 కీటోన్స్ కూడా అయి ఉండొచ్చు. 2 కీటోన్ గ్రూప్స్ కూడా ఒకటే మాలిక్యూల్ లో ఉండొచ్చు. అండ్ ఇంకొక విషయం ఏంటి అంటే ఈ కార్బొనైల్ కార్బన్స్ ఏవైతే రెండు ఉంటాయో అవి ఒకదాని నుంచి ఒకటి మినిమం 4 కార్బన్స్ డిస్టెన్స్ దూరంలో అయితే ఉంటేనే ఈ వచ్చే ప్రోడక్ట్ అనేది మనకి స్టేబుల్ గా ఉంటుంది అనమాట. 4 ఆర్ మోర్, 4 ఉండొచ్చు, 4 కంటే ఎక్కువ ఉంటే మాత్రమే వచ్చే ప్రోడక్ట్ మనకి స్టేబుల్ గా ఉంటుంది. ఎందుకని స్టీరిక్ హిండరెన్స్ అంటాం కాబట్టి. ఒకసారి ప్రోడక్ట్ రాసిన తర్వాత దాని గురించి మళ్ళీ ఒకసారి మాట్లాడదాం. సో ఇక్కడ నేను ఈ మాలిక్యూల్ తీసుకున్నాను. ఓకే, సో ఈ మాలిక్యూల్ నాకు ఒక కీటోన్ తీసుకున్నాను, ఒక ఆల్డిహైడ్ తీసుకున్నాను. ఓకేనా? సో దీన్ని నేను ఒకవేళ బేస్ ప్రెసెన్స్ లో గనక ఆల్డాల్ కండెన్సేషన్ కనుక చేసినట్టయితే నాకు ప్రోడక్ట్ ఏమొస్తుంది అంటే నేను మీకు అర్థమయ్యేలాగా చెప్తాను చూడండి. అంటే ప్రాపర్ యూపీఎస్సీ నేను ఇచ్చినట్టు నేను నంబరింగ్ ఇవ్వటం లేదు ఇక్కడ నేను ఏమిస్తున్నాను అంటే ఒక కార్బన్ దగ్గర నుంచి అంటే ఏ ఆల్ఫా హైడ్రోజన్ అయితే బాండింగ్ లో పార్టిసిపేట్ చేస్తుందో ఆ కార్బన్ నుంచి ఏ కార్బొనైల్ కాంపౌండ్ తో అది ఆల్డాల్ కండెన్సేషన్ లో పార్టిసిపేట్ చేస్తుందో ఆ కార్బన్ వరకు నేను మీకు నంబరింగ్ ఇస్తున్నాను. ఓకేనా? సో నాకు ఆల్డిహైడ్ అండ్ కీటోన్ చూసినప్పుడు కీటోన్ కి సంబంధించిన ఆల్ఫా హైడ్రోజన్స్ అనేవి మోర్ రియాక్టివ్ ఉంటాయి. అండ్ దట్టు టెర్మినల్ CH3 అండ్ CH2 చూసినప్పుడు ఈ మధ్యలో ఉన్న CH2 లో ఉన్న ఆల్ఫా హైడ్రోజన్స్ అనేవి చాలా చాలా ఎక్కువ రియాక్టివ్ ఉంటాయి. కాబట్టి మనకి నేను ఈ ఆల్ఫా హైడ్రోజన్ ని బాండింగ్ లో ఇన్వాల్వ్ చేస్తున్నాను. అదర్ ప్రొడక్ట్స్ కూడా పాసిబులే, కానీ మోస్ట్లీ ఈ హైడ్రోజన్ అనేది మనకి ఎక్కువ రియాక్టివ్ గా ఉంటుంది అనమాట. సో నేను ఈ కార్బన్ కి నెంబర్ 1 ఇస్తున్నాను. గుర్తుపెట్టుకోండి మళ్ళీ ఒకసారి, ఇది ఐయుపిఎస్సి నంబరింగ్ కి ఈ నంబరింగ్ కి సంబంధం లేదు. ఈ నంబరింగ్ మనము ప్రోడక్ట్ ని ఎలా ప్రిడిక్ట్ చేస్తాము అన్న దాని గురించి మాత్రమే ఇస్తున్నాను. ఓకేనా? సో ఈ కార్బన్ కి నెంబర్ 1, ఎందుకని ఈ ఆల్ఫా హైడ్రోజన్ అనేది బాండింగ్ లో పార్టిసిపేట్ చేస్తుంది కాబట్టి. నెక్స్ట్ 2, 3, 4 అండ్ 5 ఈ ఆల్డిహైడ్ గ్రూప్ అనేది నాకు రియాక్షన్ లో పార్టిసిపేట్ చేస్తుంది కాబట్టి సో నాకు ఎన్ని మెంబర్డ్ రింగ్ వస్తుంది అంటే 5 మెంబర్డ్ రింగ్ వస్తుంది అనమాట. ఫస్ట్ కార్బన్ మీద COCH3 ఉంటుంది, ఇది గుర్తుపెట్టుకుందాం. ఓకేనా? సో మనకి స్ట్రక్చర్ రాసేటప్పుడు 5 మెంబర్డ్ రింగ్ చాలా సింపుల్ గా రాస్తాం. మనము 5 మెంబర్డ్ రింగ్ ఇలా రాస్తాం కదా. ఎలా వస్తుంది ఏంటి అనేది మెకానిజం చూద్దాము. జస్ట్ ప్రోడక్ట్ ఎలా తయారో చూపిస్తున్నాను నేను మీకు. సో ఇది కనుక మీరు ఫస్ట్ కార్బన్ ఇది అనుకుంటే 1, 2, 3, 4, 5 అని ఇలా కనుక మనం నంబర్ ఇక్కడ ఏదైతే నంబర్ ఇచ్చారో అదే నంబర్ ఇక్కడ ఇచ్చుంటే ఫస్ట్ కార్బన్ మీద చూడండి COCH3 ఉంది కదా, అదే మాలిక్యూల్ ఇక్కడ వస్తుంది COCH3. అండ్ ఇక్కడ చూడండి ఫిఫ్త్ కార్బన్ మీద ఆల్డిహైడ్ గ్రూప్ ఉంది. ఆ ఆల్డిహైడ్ గ్రూప్ మనకి బాండింగ్ లో పార్టిసిపేట్ చేసింది కాబట్టి ఇది ఫిఫ్త్ కార్బన్ అన్నాం కాబట్టి ఆల్డిహైడ్ గ్రూప్ బాండింగ్ లో పార్టిసిపేట్ చేస్తే ఏం గ్రూప్ అవుతుంది? వెరీ గుడ్, ఆల్కహాల్ గ్రూప్ అవుతుంది. ఆల్డాల్ కండెన్సేషన్ కదా. ఎగ్జాక్ట్లీ. సో మనకు వచ్చే ప్రోడక్ట్ ఇలా వస్తుంది అనమాట. అయితే ఇది రింగ్ క్లోజింగ్ లో పార్టిసిపేట్ చేసిన తర్వాత మనం బేస్ ప్రెసెన్స్ లో చూస్తున్నాం కాబట్టి ఇది ఇలా స్టేబుల్ గా ఉండదు. మరి ఎలా స్టేబుల్ గా ఉంటుంది అంటే ఇక్కడ ఒక హైడ్రోజన్ ఉంటుంది కదా, ఇక్కడ చూడండి ఈ COCH3 ఈ ఆల్ఫా హైడ్రోజన్ ఒకటి ఆల్రెడీ బాండింగ్ లో పార్టిసిపేట్ చేసింది, ఇంకొక హైడ్రోజన్ ఉంది అవైలబుల్ ఉంది కదా. నేను ఆ హైడ్రోజన్ ఊరికే జస్ట్ ఇలా మన కన్వీనియన్స్ కోసం నేను ఆ హైడ్రోజన్ అలా రాస్తున్నాను. అండ్ OH మైనస్ ప్రెసెన్స్ లో మనం దీన్ని రియాక్ట్ చేస్తున్నాం కాబట్టి ఇక్కడ చూడండి ఇక్కడ ఉన్న OH అండ్ ఇక్కడ ఉన్న OH అనేది నాకు బయటకు వెళ్ళిపోతుంది. ఇక్కడ ఈ రెండు కార్బన్స్ మధ్య నాకు బాండ్ అనేది ఫామ్ అవుతుంది. అండ్ దట్టు ఈ కీటోన్ కి ఆర్ ఈ కార్బొనైల్ గ్రూప్ కి అది కాంజుగేషన్ లో ఉంటుంది అనమాట. ఓకేనా? సో మళ్ళీ ప్రోడక్ట్ రాస్తున్నాను చూడండి. పెంటగాన్ వస్తుంది. ఈ పెంటగాన్ పైన COCH3 ఉంటుంది, దానిలో ఏం చేంజ్ లేదు. ఏం చేంజ్ వచ్చింది? ఈ హైడ్రోజన్ OH అనేది వాటర్ మాలిక్యూల్ బయటకు వెళ్ళిపోయింది కాబట్టి నాకు ఈ రెండింటి మధ్య డబుల్ బాండ్ వచ్చింది. ఇది చాలా స్టేబుల్ గా ఉంటుంది అనమాట. ఓకేనా? ఆల్డాల్ కండెన్సేషన్ లో
ఫర్దర్గా మనకి హైడ్రాక్సీ ఆల్డిహైడ్ ఆర్ హైడ్రాక్సీ కీటోన్ కార్బనైల్ కంపౌండ్స్ అనేది మనకి ప్రోడక్ట్స్గా వస్తున్నాయి కాబట్టి మనకి ఇది చాలా స్టేబుల్గా ఉంటుంది అనమాట. ఓకేనా? సో దీని రియాక్షన్ ఎలా జరుగుతుంది, స్టెప్ బై స్టెప్ ఎలా జరుగుతుంది అనేది ఇప్పుడు ఒకసారి చూద్దాము. సో దీంట్లో స్టెప్ 1 ఏం చెప్తున్నాము అంటే ఫార్మేషన్ ఆఫ్ ఈనోలేట్ అయాన్. ఈనోలేట్ అయాన్ అంటే ఏంటి అంటే మనకి H ప్లస్ బయటకు వెళ్ళిపోయి C- రావాలి. సో మనం ఇక్కడ ఆల్రెడీ చెప్పుకున్నాము ఏ ఆల్ఫా హైడ్రోజన్ ఇన్వాల్వ్ చేసాము, కీటోన్ పక్కన ఉన్న కార్బొనైల్ కార్బన్కి పక్కన ఉన్న ఆల్ఫా కార్బన్ని ఇక్కడ రింగ్ చైన్ మధ్యలో ఉన్న ఆల్ఫా హైడ్రోజన్ మనం ఇన్వాల్వ్ చేస్తాం కాబట్టి నేను డైరెక్ట్గా ఈ CH2ని మన కన్వీనియన్స్ కోసం నేను ఏం రాస్తున్నాను అంటే CH సింగిల్ బాండ్ H రాస్తున్నాను. ఓకేనా? సో ఇప్పుడు ఏం చేస్తుందంటే ఈ బాండ్ ఏదైతే ఉందో ఈ బాండ్లో ఉన్న ఎలక్ట్రాన్స్ కార్బన్ వైపు వెళ్ళిపోతాయి, ఈ హైడ్రోజన్ అనేది మనకు OH దగ్గరికి వెళ్ళిపోతుంది అనమాట. ఓకేనా? అంటే మనకి ప్రోడక్ట్ ఏం ఫామ్ అవుతుంది చూడండి, మనకి ప్రోడక్ట్ ఇది ఫామ్ అవుతుంది. ఎందుకని ఇది ఇక్కడికి వెళ్ళిపోయింది, ఈ H అనేది OH మైనస్కి వెళ్ళిపోయింది కాబట్టి ఇక్కడ ప్లస్ H2 అనేది మనకి బై ప్రోడక్ట్ అయితే ఫామ్ అవుతుంది అనమాట. మిగిలింది మొత్తం సేమే, మనం ఏం చేయలేదు. సో మనకి వచ్చిన ఈ ప్రోడక్ట్ని మనం ఏమంటామంటే ఈనోలేట్ అంటాం అనమాట. ఓకేనా? ఫస్ట్ స్టెప్లో ఏమైంది, డీప్రోటనేషన్ జరిగింది. H ప్లస్ అనేది మనకి మాలిక్యూల్ నుంచి బయటకు వెళ్ళింది కాబట్టి కార్బన్ మీదకి ఏం ఛార్జ్ వచ్చింది, నెగటివ్ ఛార్జ్ వచ్చింది. సెకండ్ స్టెప్ ఏమవుతుంది అంటే సెకండ్ స్టెప్ చాలా ఈజీ. మనం ఇందాక చెప్పుకున్నట్టు మీరు నంబరింగ్ ఇచ్చుకుంటే చాలా చాలా ఈజీగా ఉంటుంది. ఈ కార్బన్ ఏదైతే ఉందో ఫార్మేషన్ ఆఫ్ ఈనోలేట్ అయాన్ ఏదైతే ఉందో ఈ ఈనోలేట్ అయాన్ మనకి ఏమవుతుందంటే ఆల్కాక్సైడ్ యానయాన్ గా ఫామ్ అవుతుంది. ఆల్కాక్సైడ్ అంటే ఆక్సిజన్ మీదకు నెగిటివ్ ఛార్జ్ వస్తుంది అనమాట. ఎలా వస్తుంది చూడండి, ఇది ఆల్రెడీ ఆల్ఫా హైడ్రోజన్ ఇక్కడ ఇన్వాల్వ్ అయింది కాబట్టి ఈ కార్బొనైల్ కాంపౌండ్ అనేది మనకి బాండింగ్ లో పార్టిసిపేట్ చేయాలి. సో ఇక్కడ కార్బన్ అనేది పాజిటివ్ ఛార్జ్ వస్తుంది, ఇక్కడ కార్బన్ అనేది నెగిటివ్ ఛార్జ్ వచ్చింది కాబట్టి ఈ నెగిటివ్ ఛార్జ్ ఆఫ్ ద కార్బన్ అనేది మనకి ఏమవుతుందంటే ఈ కార్బన్ దగ్గరకు వస్తుంది. మనం చెప్పాము రింగ్ ఫామ్ అవుతుంది అని. సో ఈ కార్బన్ కి డైరెక్ట్ బాండ్ అనేది ఫామ్ అవుతుంది. అండ్ ఎన్ని మెంబర్డ్ రింగ్ వస్తుంది, 1 2 3 4 5 కార్బన్స్ బాండింగ్ లో పార్టిసిపేట్ చేస్తున్నాం కాబట్టి 5 మెంబర్డ్ రింగ్ అనేది వస్తుంది అనమాట. ప్రోడక్ట్ మళ్ళీ ఒకసారి రాస్తున్నాను చూడండి, 5 మెంబర్డ్ రింగ్ వస్తుంది. మీరు నంబరింగ్ ఎటు నుంచి ఎటు కావాలన్నా ఇచ్చుకోవచ్చు, జస్ట్ కన్ఫ్యూజన్ లేకుండా 1 ఎక్కడ ఇస్తున్నాము 5 ఎక్కడ ఇస్తున్నాము అని చూసుకుని దాని మీద ఏ ఫంక్షనల్ గ్రూప్స్ ఉన్నాయి అనేది మాత్రం రాసుకుంటే సరిపోతుంది అనమాట. ఓకేనా? నేను ఇది కార్బన్ నెంబర్ 1 అనుకుంటున్నాను కాబట్టి ఇక్కడ నాకు COCH3 అంటే ఈ కార్బన్ మీద ఏదైతే ఈ గ్రూప్ ఉందో ఆ గ్రూప్ యాజ్ సచ్ ఉంది. అలాగే ఇక్కడ ఒక హైడ్రోజన్ కూడా ఉంది, ఆ హైడ్రోజన్ కూడా నేను ఇక్కడ మెన్షన్ చేస్తున్నాను. ఇప్పుడు ఈ కార్బన్ మీద చూడండి, 5th కార్బన్ అంటే ఇది నాకు 1 2 3 4 5 అవుతుంది కదా. 5th కార్బన్ మీద నాకేముంది, ఒక హైడ్రోజన్ ఉంది, ఎస్, అలాగే O- అనేది నాకు ఉంది. ఓకేనా? సో దీన్ని మనము ఫార్మేషన్ ఆఫ్ ఆల్కాక్సైడ్ అంటాము. రింగ్ క్లోజ్ అయింది. సెకండ్ స్టెప్ లో మనకి రింగ్ క్లోజ్ అయింది, ఆల్కాక్సైడ్ యానయాన్ కూడా మనకి ఫామ్ అయింది. ఓకేనా? అయితే ఇది నెక్స్ట్ స్టెప్ లో ఏమవుతుంది అంటే మనకి మళ్ళీ ఏదైతే ప్రోటాన్ని మనం లూజ్ చేసామో ఆ ప్రోటాన్ని ఇది గెయిన్ చేయడానికి వీలవుతుంది అనమాట. అంటే ఎలా వీలవుతుంది ఏంటి అనేది ఒకసారి చూస్తాం చూడండి. రైట్. సో ఇక్కడ దీన్ని నేను ఏం చేస్తున్నాను అంటే వాటర్ మాలిక్యూల్ని మళ్ళీ తీసుకొస్తున్నాను. వాటర్ మాలిక్యూల్ ఎక్కడ ఉంది, మనకి ఫస్ట్ స్టెప్లో వాటర్ మాలిక్యూల్ అనేది బై ప్రోడక్ట్గా రాసాం కదా. ఈ వాటర్ మాలిక్యూల్ అనేది మళ్ళీ మనకి రియాక్షన్ మిక్చర్లోకి ఇన్వాల్వ్ అవుతుంది అనమాట. ఇక్కడ ఇన్వాల్వ్ అయినప్పుడు మనకి ఏమవుతుంది, O- ఉంది కాబట్టి OH- అనేది వెళ్తుంది, మళ్ళీ H+ అనేది ఆక్సిజన్ మీదకి వచ్చేస్తుంది అనమాట. అంటే ప్రోడక్ట్ రాస్తున్నాను చూడండి, నాకు పెంటగాన్ ఉంది. నేను మళ్ళీ నంబర్స్ రాయటం లేదు, నంబర్స్ ఇందాక ఎందుకు రాసాము అంటే మనకు అర్థం అవడం కోసం రాశాను. COCH3 ఉంది, అలాగే ఇక్కడ ఒక H ఉంది, ఇక్కడ ఒక OH అనేది ఫామ్ అయింది, ఇక్కడ కూడా ఇంకొక హైడ్రోజన్ అయితే ఉందన్నమాట. అది మనకి వచ్చిన ప్రోడక్ట్. సో థర్డ్ రియాక్షన్ లో మనకి ఏమైందంటే ఆల్కాక్సైడ్ అయాన్ అనేది ఒక వాటర్ మాలిక్యూల్ నుంచి ఒక ప్రోటాన్ని తీసుకుని అది స్టేబుల్ ఆల్డాల్ గా ఫామ్ అయింది మనకి కూడా. అంటే కీటోన్ అండ్ హైడ్రాక్సీ గ్రూప్ ఉండి ఇది ఫామ్ అయింది అనమాట. అయితే దీనికంటే ఏదైనా మాలిక్యూల్ ఎప్పుడైనా సరే స్టెబిలిటీని కోరుకుంటుంది. అండ్ దట్ టు ద రియాక్షన్ మిక్స్చర్లో మనకి ఏముంది, OH- ఉంది. ఈ OH- ఎప్పుడైతే రియాక్షన్ మిక్స్చర్లో ఉందో అప్పుడు మనకి ఏమవుతుందంటే
డీహైడ్రేషన్ ఇటువంటి రియాక్షన్స్ జరగడానికి వీలుంటుంది కాబట్టి ఇక్కడ మనకి డీహైడ్రేషన్ రియాక్షన్ జరుగుతుంది అనమాట. అంటే మనకి OH మైనస్ ప్రెజెన్స్లో ఏమవుతుంది, ఈ వాటర్ మాలిక్యూల్ అనేది నేను మీకు ఇందాక చూపించాను ఆల్రెడీ, ఇక్కడ H నుంచి ఇక్కడ OH కూడా బయటకు వచ్చేసి మనకి కాంజుగేట్ డబుల్ బాండ్ అనేది ఫామ్ అవుతుంది. సో దీన్ని మనం సింపుల్గా డీహైడ్రేషన్ అనొచ్చు అనమాట. సో పెంటగాన్ యాజ్ సచ్ ఉంటుంది, C డబుల్ బాండ్ O CH3 అలానే ఉంది. ఎక్కడ వచ్చింది డబుల్ బాండ్, ఇప్పుడు కొత్త డబుల్ బాండ్ అనేది ఈ రెండు కార్బన్స్ మధ్య వచ్చింది అనమాట. ఇది మనకు వచ్చిన ప్రోడక్ట్. సో ఏమొచ్చింది ప్రోడక్ట్, మనకి H2 అనేది బై ప్రోడక్ట్గా మళ్ళీ వాటర్ మాలిక్యూల్ అనేది బయటకు వెళ్ళిపోయింది. ఇది మనకు విత్ ఇన్ ద సేమ్ మాలిక్యూల్ ఆల్డహాల్ కండెన్సేషన్ జరుగుతుంది కాబట్టి దీన్ని ఏమంటాము అంటే ఇంట్రా మాలిక్యులర్ ఆల్డహాల్ కండెన్సేషన్ అంటాం అనమాట. ఇంట్రా మాలిక్యులర్ అంటే విత్ ఇన్ ద మాలిక్యూల్, ఒకే మాలిక్యూల్లో రెండు కార్బొనైల్ గ్రూప్స్ ఉన్నప్పుడు ఆ ఆల్ఫా హైడ్రోజన్స్ అవైలబిలిటీని బట్టి అది ఇంట్రా మాలిక్యులర్ ఆల్డహాల్ కండెన్సేషన్ అనేది జరుగుతుంది. అండ్ ఇంట్రా మాలిక్యులర్ ఆల్డహాల్ కండెన్సేషన్ ఎప్పుడు జరిగినా సరే రింగ్ స్ట్రక్చర్ ఫామ్ అవుతుంది. ఆ రింగ్ స్ట్రక్చర్లో కూడా 5 మెంబర్డ్ రింగ్ ఉండేలాగా ఆర్ మోర్ దాన్ 5 మెంబర్డ్ రింగ్ ఉండేలాగా వచ్చిన ప్రోడక్ట్సే చాలా స్టేబుల్గా ఉంటాయి. ఎందుకంటే ఇక్కడ బాండ్ యాంగిల్ అనేది మనకి ప్రతి కార్బన్ కూడా sp3 హైబ్రిడ్ కార్బన్, ఆ కార్బన్కి జనరల్గా అకార్డింగ్ టు హైబ్రిడైజేషన్ 109 degrees 28 minutes అనేది బాండ్ యాంగిల్ ఉండాలి. సో ఇక్కడ పెంటగాన్ అండ్ దానికంటే ఎక్కువ నెంబర్ ఆఫ్ కార్బన్స్ ఉన్న రింగ్ స్ట్రక్చర్లోనే మనకి ఆ బాండ్ స్ట్రెయిన్ అనేది చాలా తక్కువ ఉంటుంది. ఇప్పుడు మనం టెట్రాహెడ్రల్ ఫర్ ఎగ్జాంపుల్ బ్యూటైన్ తీసుకుని సైక్లో బ్యూటైన్ 4 మెంబర్డ్ రింగ్ కనుక తీసుకుంటే మనకి ఇక్కడ ఏమవుతుంది, ఓన్లీ 90 degrees యాంగిల్ ఉంటుంది. అక్కడ యాంగిల్ స్ట్రెయిన్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది. అంటే 109 ఉండాల్సింది 90 ఉంది అంటే అది బలవంతంగా చాలా స్ట్రెస్ చేసి ఉంటేనే ఉంటుంది అనమాట. సో అందుకని ఇది సెల్ఫ్ ఆల్డహాల్ అవుతుంది కాబట్టి, ఇంట్రామాలిక్యులర్ ఆల్డహాల్ అవుతుంది కాబట్టి ఇది 5 మెంబర్డ్ రింగ్ ఆర్ అంతకంటే ఎక్కువ మెంబర్డ్ రింగ్స్ ఉన్నప్పుడు మాత్రమే ఈ ఆల్డహాల్ కండెన్సేషన్ అనేది చాలా ఈజీగా ఫామ్ అవుతుంది అనమాట. సో దానివల్ల ఓన్లీ 5 మెంబర్డ్ రింగ్ ఆర్ అంతకంటే ఎక్కువ ఉన్నప్పుడు మాత్రమే అవి ఎక్కువ స్టేబుల్గా ఉంటాయి అనమాట. ఈ వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. ఎవరైతే కెమిస్ట్రీ ఆస్పిరెంట్స్ ఉన్నారో వాళ్ళందరితో ఈ వీడియో అయితే షేర్ చేయండి. సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ ఖుషీ క్యామ్. ఓకే, ఏ కెమిస్ట్రీలో ఏదైనా డౌట్స్ ఉంటే తప్పకుండా కామెంట్ చేయండి. ఐడ్ లైక్ టు మేక్ అ వీడియో ఆన్ ఇట్. ఓకే, see you with another video. Until then, bye.